ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇప్పుడు మేము వెళ్ళింది మీరు చూస్తున్నది తిక్కవానిపాలెం బీచ్ అండి. ఈ బీచ్ అయితే చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఇది సిటీకి దూరంగా ఉండడం వల్ల అయితే ఎక్కువ అయితే జనాలు ఉండరండి. వెళ్ళి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బీచ్ దగ్గర అయితే మూవీ షూటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయండి. చాలా బాగుంటుందండి. ఈ బీచ్ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్కి దగ్గరలో ఉంటుందండి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు ఎక్కువగా జనాలు అయితే ఉండరండి. వస్తే ఆ నియర్ బై విలేజ్ వాళ్ళు వస్తారు. చాలామందికి ఈ బీచ్ గురించి కూడా తెలియకపోవచ్చండి. టూరిస్టులు వచ్చినా కూడా ఆర్కే బీచ్ అవి చూసుకొని వెళ్తూ ఉంటారు. ఇంత లాంగ్ అయితే మోస్ట్లీ ఎవరు రాకపోవచ్చండి. మాకు ఫస్ట్ మేము వెహికల్ తీసుకొని వెళ్ళామండి. మాకు కూడా కొంచెం అడ్రస్ అది కన్ఫ్యూజ్ అయ్యాము. ఇది ఆ విలేజ్లో అడిగి దారి అడుగుతూ అయితే ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామండి ఈ బీచ్కి. కాకపోతే ఈ బీచ్ వాటర్లో ఆడుకోవడం అయితే అంత సేఫ్ కాదండి. ఇది కెమికల్ వేస్టేజ్ వాటర్ అన్నీ ఈ వాటర్లో యాడ్ అవుతూ ఉంటాయండి. జస్ట్ అలా సరదాగా చూడడానికి అయితే బాగుంటుందండి. మనకి ప్రశాంతంగా ఉంటుంది, రష్ అయితే అసలు ఉండదు. కాబట్టి మనమైతే ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. మరీ లేట్ నైట్ అయితే అలా ఉండకుండా తొందరగా అయితే రిటర్న్ అవ్వాలండి. ఎక్కువ రష్ ఉండదు, పైగా విలేజ్ కాబట్టి మనం తొందరగా రిటర్న్ అయితే బాగుంటుందండి. ఈవినింగ్ 4-5 అలాగా చీకటి అవ్వకముందే. ఇన్ని రోజులు పిల్లలు ఎగ్జామ్స్ అండి కష్టపడి చదివి అలసిపోయి ఉంటారు కదా. ఇంక ఇలా బయటికి తీసుకెళ్తే రిలాక్స్ అవుతారు, వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ బీచ్కు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళతో వెళ్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇవంతా కెమికల్ వేస్టేజ్ వాటర్ కాబట్టి నోట్లో అలాగా పోకుండా వాళ్ళు ఎక్కువగా ఆడకుండా బీచ్లో కేర్ తీసుకోవాలండి. ఈ బీచ్ దగ్గర అయితే ఏమీ ఉండవండి. మనకి ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ అలాంటివి అయితే ఏమీ ఉండవు. ఇంకా మనమే ఇంటి నుండి అయితే తీసుకుని వెళ్ళాలండి. ఇంకా చిన్నపిల్లలు ఉంటే అయితే ఖచ్చితంగా వాటర్ అయితే అవి క్యారీ చేయాలి. ఇంకా ఈ బీచ్లో ఆడుకొని అయితే దాహం అవుతుంది కదా. అసలు నియర్ బై కూడా పెద్దగా అసలు ఏమీ లేవండి. అసలు అదేంటో అండి, ఎన్నిసార్లు బీచ్కి వెళ్ళినా కూడా బోర్ కొట్టదండి. మళ్ళీ వాటర్లోకి వెళ్తూనే ఉంటాము, ఆడుతూనే ఉంటాము. కానీ ఈ వాటర్లోకి వెళ్ళొద్దు, ఆడొద్దని మాత్రం కంట్రోల్ చేసుకొని ఊరికే అలా కొంచెం దూరం వరకు అయితే వెళ్తున్నామండి. చాలా ఫోర్స్గా అయితే వాటర్ వస్తున్నాయండి. వేవ్స్ పెద్ద పెద్ద అలలు అయితే బాగా వస్తున్నాయండి. ఇంకా మేము వెళ్ళినప్పుడు కూడా ఎవరో బాయ్స్ అయితే వచ్చారండి, ఒక 4-5 మెంబర్స్ వరకు. ఇంకా అక్కడైతే ఎవ్వరూ లేరండి. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అందరికంటే ఎక్కువ మా చిన్నమ్మాయి అండి. అస్సలు ఇంకా ఫుల్ అంటే అమ్మాయి అండి ఎంజాయ్ చేయడము. చిన్నపిల్లలు చెప్తే వినరండి. మళ్ళీ ప్రూవ్ చేసుకుంది మా అమ్మాయి. వాటర్లో ఆడొద్దంటే చాలాసేపు వరకు అయితే ఊరికే ఉంది. ఇంకా తర్వాత ఫుల్గా ఇంకా తడిచేసి అయితే ఆడుకుందండి. అప్పటికి చెప్తూనే ఉన్నాను కెమికల్ వాటర్ అవి మంచివి కావని. ఇంకేం చేస్తాము, ఎందుకైనా మంచిదని ఎక్స్ట్రా డ్రెస్ అయితే క్యారీ చేసామండి. ఇలా బీచ్కి అయితే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎక్స్ట్రా డ్రెస్ అయితే క్యారీ చేస్తామండి. బీచ్కి వెళ్తే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆడుకుంటూ ఉంటారండి. భలే సరదాగా ఉంటుంది కదండి బీచ్కి వెళ్తే. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ నురగలాగా వచ్చిందంతా ఇది నాకు తెలిసి కెమికలే అనుకుంటున్నానండి. కానీ చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు జనాలు ఎవ్వరూ లేరు కదా. ఈ అలలు చూడండి ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో.
ఇంకా మా చిన్నమ్మాయి అయితే ఆడడం స్టార్ట్ చేసిందండి. ఇసుకలో మా అమ్మాయి పేరు రాసుకుంటుంది. మా హస్బెండ్కి అయితే ఈ బీచ్లోకి రావడం, ఈ వాటర్లో తడవడము ఇలాంటివంటే అంత పెద్దగా నచ్చదండి. ఆయన రోజు ఈ బీచ్లు చూస్తూనే ఉంటారు, సముద్రం చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన వర్క్ చేసేది అక్కడే కాబట్టి ఈ కెమికల్ వేస్ట్ ఇవన్నీ ఉంటాయని వీటి గురించి ఆయనకు బాగా తెలుసండి. అందువల్ల పెద్దగా ఆయనకు అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదండి. ఈ బీచ్కి రావడం, అందులో ఆడుకోవడము మా కోసమే తీసుకెళ్తారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని. లొకేషన్ అయితే చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. మీకు ఈ బ్రిడ్జ్ చూస్తే ఐడియా వచ్చే ఉంటుందండి, ఇక్కడ మూవీ షూటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ దారిలో వస్తుంటే అయితే చాలా పెద్దవి అండి కూలింగ్ టవర్స్ ఉన్నాయి. నేనైతే అవి క్యాప్చర్ చేయలేకపోయాను. మా అందరికంటే మా చిన్నమ్మాయి బాగా ఎంజాయ్ చేసిందండి. ఆ కింద ఇసుకలో ఆడుకోవడము, కూర్చోవడము, వాటర్లో ఆడుకోవడము. ఇక్కడైతే మాకు చాలా క్రాబ్స్ అవి కనిపించాయండి, కానీ మేము దగ్గరికి వెళ్తుంటే అవి లోపలికి వెళ్ళిపోతున్నాయండి. ఈ బీచ్ పక్కన అన్ని హోల్సే ఉన్నాయండి. బీచ్ ముందు చాలా హోల్స్ ఉన్నాయి. ఎవరి మనుషుల సౌండ్ లేనప్పుడేమో అన్నీ బయటకు వస్తున్నాయండి. మనం ఏదైనా దగ్గరికి వెళ్తున్నట్టు మన సౌండ్ ఏదైనా, మన షాడో అలాంటిది ఏదైనా కనిపించగానే వెంటనే లోపలికి వెళ్ళిపోతున్నాయండి. చాలా అంటే చాలా క్రాబ్స్ ఉన్నాయండి, కానీ అసలు క్యాప్చర్ చేయలేకపోయామండి. అసలు అవి ఎలా గమనిస్తున్నాయో ఏంటో అండి, మనం వచ్చేది చూసేది వెంటనే లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మేమైతే ఇక్కడ కాసేపు అయితే స్పెండ్ చేసామండి. మరీ చీకటి అయ్యేంత వరకు ఉండకూడదని 4కి అలాగా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. వచ్చినందుకైతే మాకైతే వర్త్ అనిపించిందండి, ఎందుకంటే ప్రశాంతంగా ఉంది, ఎవ్వరూ లేరు, మేమే ఉన్నాము. పిల్లలు కూడా, మా చిన్నమ్మాయి అయితే మరీను బాగా ఎంజాయ్ చేసింది, బాగా ఆడుకుంది. కాకపోతే ఏంటంటే ఇవి అంతా కెమికల్ వేస్టేజ్ వాటర్ అండి, ఈ పంప్ హౌస్ నుండి అవన్నీ వస్తూ ఉంటాయి అనుకుంటాను. ఇంకా ఆటలు చాలని మేమైతే రిటర్న్ అయిపోయామండి. చూడండి, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మేము ఇక్కడ రిటర్న్ వస్తుంటే ఇక్కడ వీళ్ళు ఇది నెట్ అయితే వెళ్తున్నారండి. బాయ్ అండి.